ఓకే. రెడీ. ఇప్పుడు కొట్టొచ్చు మనం. చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ఒక 11 పాయింట్స్, ఒక 12 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని మంచి టార్గెట్ ఏం చేద్దాం. ఓకే. జస్ట్ ఒక 5% స్టాప్ లాస్ ఉంది దీనికంటే. ఓకే. 5% స్టాప్ లాస్. దీనికి ఒక 5% స్టాప్ లాస్. లెట్స్ సి. సైడ్ పెడదాం. కాల్ సైడ్ బాగుంది. ఫుడ్ చార్ట్ కావాలి. పెడుతున్నాను, ఒక్క నిమిషం. జస్ట్ ఒక 5% స్టాప్ లాస్ అంతే దీంట్లో. సైడ్ ప్రీమియం ఏం చేస్తుందో చూద్దాం, ఒక్క నిమిషం. టార్గెట్ 24,000 కి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ బుక్ చేసుకుందాం మనం. 24,000 కి టార్గెట్ 24,000 ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ బుక్ చేసుకుందాం. ఓకే. ట్రైలింగ్ కూడా చెప్తాను. టార్గెట్ 24,400. టార్గెట్ 24,400. ఓకే. ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. రెసిస్టెన్స్ 24,400. టార్గెట్ 24,400 కి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. ఎగ్జాక్ట్లీ మనకి 219 లో దొరికింది. ఒక 230, 235 ఆ రేంజ్ వచ్చిన తర్వాత మనం ట్రైలింగ్ స్టార్ట్ చేద్దాం. 230, 235. ఓకే. 235 రాగానే కాస్ట్ టు కాస్ట్ పడేసేయాలి. ట్రైలింగ్ స్టాప్ లాస్, కాస్ట్ టు కాస్ట్. కదిలిపోతుంది. ఓన్లీ వెన్ ఇట్ టచ్ 235 టచ్ అవుతే మాత్రమే వెళ్ళాలి. C2Cకి పడేయాలి. లేదంటే మనం స్టాప్ లాస్ తీసుకుందాం. అంతే. 235 టచ్ అవ్వాలి. 235 టచ్ అయిన తర్వాత మాత్రమే. ఎన్ని పాయింట్స్ వస్తాయి 235 టచ్ అయితే? 15 పాయింట్స్ వస్తాయి. ఓకే. 235 టచ్ అయితే మాత్రమే SLC2C. జీరో లాస్ ట్రేడ్ అయిపోద్ది. 235 టచ్ అవ్వాలి. టార్గెట్ 24,400. ఓకే. వన్స్ ప్రైస్ 235 టచ్ అయిన తర్వాత స్టాప్ లాస్ కాస్ట్ టు కాస్ట్ పెట్టుకోండి. ఓకే. తర్వాత ట్రైల్ చేసుకుంటే వెళ్దాం. టార్గెట్ కూడా ఫిక్స్ ఉంది మనకి. 24,400 ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ బుక్ చేసుకోవాలి. రెడీ. ఇప్పటికే ఆల్రెడీ మనకు ఒక 10% వచ్చినట్టు చూస్తే. సారీ, 10% కాదు, 5%. 5%, 10 పాయింట్స్ కదా, 200 రేంజ్ కదా. 10 పాయింట్స్ అంటే 5%. ఇంకోటి 235 టచ్ అయితే మాత్రమే SLC2C పెట్టాలి. ఓకే. లేదంటే స్టాప్ లాస్ తీసుకుందాం. 235. 235 లేదంటే లేదు. మనకి అట్లీస్ట్ అది 235 వరకు రావాలి. ఓకే. లేదంటే లేదు. పిల్లర్స్ గనక పానిక్ అయితే ఇంకా మంచి వైల్డ్ మూవ్ వస్తుంది మనకి. ఓకే. పిల్లర్స్ ఇంకా స్లైట్లీ చేంజ్ అయ్యారు. మనం ఇంకా ట్రేడ్ లో ఉన్నాము.
మనకి 235 టచ్ అయితే మాత్రమే ట్రైలింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ అయింది, లేదంటే లేదు. పర్లేదు, ఎంత స్టాప్ లాస్ తీసుకుంది ఏం పర్లేదు. ఎంత జస్ట్ ఒక 5% ఉంది స్టాప్ లాస్. 435 టచ్ అయితే మాత్రమే మనకి, లేదంటే లేదు స్టాప్ లాస్. 235 టచ్ అయితే మాత్రమే. ఓకే, 235 టచ్ అయితే మాత్రమే ట్రైలింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ చేయాలి. నాట్ బిఫోర్ దట్, నాట్ బిఫోర్ దట్. ఎందుకంటే ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది కాబట్టి దాని వాలిటాలిటీ, దాని మొమెంటం కూడా నిఫ్టీని ఇంపాక్ట్ చేస్తుంది. సో కొంచెం రేంజ్ లో పెట్టుకోవడం బెటర్. ఈజీగా కొట్టకుండా ఉంటాయి స్టాప్ లాస్ ట్రైలింగ్. 235 టచ్ అయిన తర్వాత మాత్రమే మనం ట్రైలింగ్ ని జీరో కాస్ట్ టు కాస్ట్ పడేసేయండి ట్రైలింగ్ స్టాప్ లాస్. ఇంకా రాలేదు, ఇంకా రాలేదు, రానివ్వండి రానివ్వండి, ఏం ప్యానిక్ అవ్వదు, రానివ్వండి. ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాను కదా. వచ్చిన తర్వాత తీసుకుందాం, వచ్చిన తర్వాతే చేంజ్ చేద్దాం, ముందుగా వద్దు. వచ్చిన తర్వాతే చేంజ్ చేయాలి ట్రైలింగ్ స్టాప్ లాస్ ని. 235 టచ్ చేస్తే మాత్రమే. మనం ఎంత స్ట్రిక్ట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ప్రతిదీ కూడా, ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అది ఇప్పుడు చేంజ్ చేయండి, ఇప్పుడు కాస్ట్ టు కాస్ట్ పెట్టండి. ట్రేడ్ లో జీరో రిస్క్, ఈ ట్రేడ్ లో జీరో రిస్క్. కాస్ట్ టు కాస్ట్ పెట్టండి, కాస్ట్ టు కాస్ట్ పెట్టండి, కాస్ట్ టు కాస్ట్ పెట్టండి. రెడీ. 24,200 వచ్చేటప్పుడు, 24,400 వచ్చేటప్పటికి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ బుక్ చేసేసుకోండి. 24,400 వచ్చేటప్పటికి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ బుక్ చేసేసుకోండి. రెడీ, రెడీ, రెడీ. 24,400 వచ్చేటప్పటికి ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ బుక్ చేసేసుకోండి. ట్రైలింగ్ వద్దు, ఇంకా అప్పుడే మనకి ట్రైలింగ్ వద్దు, ఇంకా చాలు అక్కడికి. లేదు అంటే ఒక 80% బుక్ చేసుకొని 20% తో మాత్రమే చేయండి ఆ లెవెల్ నుండి. ఓకే. 24,000 వచ్చినప్పుడు మాత్రమే, మీకు ఇండెక్స్ లో 24,000 కనిపిస్తే మాత్రమే 80% బుక్ చేసుకోండి. రావాలి, ఇంకా రావాలి, ఇంకా 6 పాయింట్స్. 95, 94, 95, 96, 96, 396. రావాలి ఖచ్చితంగా. 24,400 మీకు నంబర్ కనిపిస్తే మాత్రమే 80% క్వాంటిటీ బుక్ చేసుకొని మిగతా 20 ట్రైల్ చేసుకోండి. సేఫ్ ట్రేడర్స్ ఉంటే మొత్తం ఎగ్జిట్ అయిపోండి. ఓకే, సేఫ్ ట్రేడర్స్ ఉంటే మొత్తం ఎగ్జిట్ అయిపోండి. కనిపిస్తుంది 24,400 కనిపిస్తే మాత్రమే ఇది చెయ్యాలి. వెయిట్ చేసాం కదా ఇప్పుడు దాకా, వెయిట్ చేయండి. ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు వచ్చింది చూసారా 24,400, ఇప్పుడు సేఫ్ ట్రేడర్స్ బుక్ చేసుకోండి, ఎగ్జిట్ అవ్వండి. ఓకే. టార్గెట్ డన్, టార్గెట్ డన్, టార్గెట్ డన్, టార్గెట్ డన్. 24,000 వచ్చింది. ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్ బుక్ చేయమని చెప్పాను. 248, 248, 248. ఇంకా అక్కడే ప్రైస్ ఉంది, ఎగ్జిట్ అవ్వండి. ఇంకా రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటే
హోల్డ్ చేసుకొని 20% మాత్రమే ట్రైల్ చేసుకోండి. టార్గెట్ డన్. ఓకే. టార్గెట్ డన్. సేఫ్ ట్రేడర్స్ ఎగ్జిట్ అయిపోండి. 24,400 వచ్చేసింది. ఎగ్జిట్ అయిపోవాలి. రిస్క్ చేద్దాం అనుకున్న వాళ్ళు మిగతా 20% ఆఫ్ ద క్వాంటిటీని మాత్రమే ట్రైల్ చేసుకోవాలి. ఇనిషియల్ టార్గెట్ డన్ అయిపోయింది. ఓకే. లేదు ఈ రోజు ఇంకా కంటిన్యూ చేయడం అనేది లేదు. ఇంక చాలు ఇవాళ ఎక్స్పైరీ కదా. సో అది టార్గెట్ డన్. 250 కొట్టింది. 250. ఓకే. 250. 50 పాయింట్స్ ఇచ్చిన మనకి ఈ ట్రేడ్ లో 20లో ఎంటర్ అయ్యాం, 50లో ఎగ్జిట్ అయ్యాము. 30 పాయింట్స్ ట్రేడ్ ఇది. టార్గెట్ డన్. ఓకే. ఆహా.